Good morning, children. We completed our second chapter. Okay. So here I given 5 questions. You have to write a slip test. See, the first question is regroup and write the hundreds, tens, and ones. Write the numbers. See, A, B, C. Here 3 questions are there. 30 ones. ఏదైనా మనకి వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేసెస్ ఇలా ఉన్నాయి కదా. ప్లేసెస్ అనగానే మనకి 1 డిజిటే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు మనము బిఫోర్ ప్లేస్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. సో రైట్ ద స్లిప్ టెస్ట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఆల్సో రీగ్రూప్ అండ్ రైట్ న్యూమరల్. హియర్ ఆల్సో ఇక్కడ కూడా మనకి చూడండి 3 టెన్స్ ఉన్నాయి, 11 వన్స్ ఉన్నాయి. వన్స్ ప్లేస్లో మనకి 1 డిజిటే ఉండాలి. 1 డిజిట్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ 9. 9 కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తాం, 2 డిజిట్స్ అయిపోతాయి కదా. కాబట్టి మనము బిఫోర్ ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆల్రెడీ నేను చెప్పాను. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఎస్టీ. అండ్ పుట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ సైన్. కంపేర్ చేయాలి కదా, ఇక్కడ విచ్ నెంబర్ ఈజ్ బిగ్ అండ్ విచ్ నెంబర్ ఈజ్ లెస్ అనేది మనం కంపేర్ చేసి విచ్ సింబల్ హ్యావ్ టు యూజ్ ఇన్ దిస్ బాక్స్ రైట్ డౌన్. నెక్స్ట్ 6th one. Write the following numbers in ascending and descending order. Some numbers are given 345, 637, 227, 459, 987. ఇక్కడ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్ అండ్ ఆల్సో డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయాలి. ఓకేనా, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయండి. నెక్స్ట్, గీత హ్యాస్ 958 rupees while her sister has 954 rupees. Who has more money? గీత దగ్గరేమో 958 రూపీస్ ఉన్నాయి. వాళ్ళ సిస్టర్ దగ్గరేమో 954 రూపీస్ ఉన్నాయి. 958 and here 954. Which money is more? ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉన్నాయి? జస్ట్ who has more money అంటే వాళ్ళ నేమ్ రాస్తే సరిపోతుంది. Is it clear? Will you write the slip test? Here 5 questions are there. 5 2s are 10 marks. Okay. So take notebook and write the answers and send it to my WhatsApp. Okay. Thank you.